భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. వాసుదేవా, తమరు మహాయోధులు కదా, మరి తమరెప్పుడూ అస్త్రశస్త్రాలను సంపాదించడం చూడనే లేదు. తమరు అస్త్రశస్త్రాల కంటే ఎక్కువగా మేధస్సుతోనే సాధిస్తుంటారు. మిత్రమా అర్జున, ఇప్పుడు మాకు నీ వంటి సర్వశ్రేష్ఠుడైన ధనుర్ధారి మిత్రుడయ్యున్నాడు. అదీనుగాక పాండవులు మా తోడు నీడలు, ఇక మహాపరాక్రమశాలి బలరామదేవులు మా తోబుట్టు. మరి మాకు అస్త్రాలతో శస్త్రాలతో ఆవశ్యకత ఏమిటి? తమకో విషయం చెప్పాలి. అవశ్యం. తమరు భీమాగ్రజులు ఒకే కోవకు చెందుతారు. అదెలా? భీమాగ్రజులకు వారి బాహుబలం మీద అభిమానం ఎక్కువ, దాని పట్ల వారికి పరిపూర్ణ విశ్వాసం. ఆ విధంగానే తమరికి కూడా బుద్ధిబలం మీద విశ్వాసం ఎక్కువ. అందుచేతనే కదూ తమరు బాహుబలాన్ని ప్రయోగించడానికి ముందు బుద్ధిబలాన్ని ప్రయోగిస్తుంటారు. ఏమిటి పార్థ, మమ్ము పొగుడుటయే పనిగా చేసుకున్నావు నేడు? అది సరే, నీవు మా ద్వారకాపురి సౌందర్యాన్నంతటినీ తిలకించావు కదా. ఎలా ఉంది మా ద్వారక? తమ వలనే మనోహరంగా ఉంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? మంచి సమయానికే వచ్చారు. అసలు విషయం ఏమిటంటే, ఈ ద్వారకా నగరం తమ రాకతో శోభాయమానమైందట. మేం వెళ్ళొస్తాం వాసుదేవా. ఎక్కడికి అర్జున? వాసుదేవా, మేం వేటకు వెళ్తున్నాం. తమరు అనుజ్ఞనివ్వాలి. వెళ్ళిపోతున్నారో? వేటకేగా, వెళ్ళని. వెళ్ళనివ్వాలా? ఏమిటి స్వామి, తమరు నాతో సుభద్ర వివాహం అర్జునునితో జరగాలన్నారు? అవును, అనుకున్న మాటేగా. మరా కోరిక సఫలమవ్వాలంటే సుభద్ర అర్జునులు ఒకరినొకరు చూసుకోవాలి. వారి మనసులలో ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఏర్పడాలి. కానీ ఇంతవరకు అర్జునుడు సుభద్రను గాని, సుభద్ర అర్జునుని గాని చూడనే లేదు. వీరిరువురి కలయిక ఏ విధంగా జరుగుతుంది? రుక్మిణి, జరుగుతుందిలే. అదే ఏ విధంగా జరుగుతుంది అని. మన సుభద్ర రేవంతక పర్వతం మీదకి చెలులతో ఉత్సవానికి వెళ్ళింది. అర్జునుడేమో వేటకు వెళ్ళిపోతున్నాడు. తొందరపడకండి. ఈ లేడీ మాది. లేదు సకులారా, ఆ లేడీ మాది. తక్షణమే తీసుకురండి. ఇదెక్కడి న్యాయం? దేవి, ఈ లేడీని మేమే కూల్చాం కనుక ఈ లేడీ మాకే చెందుతుంది. అది తమ అవివేకం. లేడీని నేల కూల్చింది మేమని తెలుసుకోండి, కనుక అది మాదే. ఈ సుందరి ఆవేశంలో కూడా ఎంతో సుందరంగా ఉంది. ఈమె చూపులు మమ్ము వీరులై వేధిస్తున్నాయి. ఎవరై ఉంటుంది ఈమె? ఈమెను చూస్తుంటే మా మనసులో ప్రేమ ఉదయిస్తోంది. సఖులారా, ఆ లేడీని తీసుకురండి. దేవి, మేము స్త్రీలతో ఎన్నడూ యుద్ధం చేయలేదు, కానీ మేము ఈ లేడీ కోసం తప్పదంటే యుద్ధానికైనా సిద్ధమే. ఈమె అలుక మాలో మోహం రగిలిస్తోంది. తమరు ధనుర్ధారి అర్జునుని పేరు వినలేదా? అర్జునుడా? ఎవరా అర్జునుడు? అర్జునుని పేరు వినలేదా? ఈ జగత్తులో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి, శత్రు భయంకరుడు. అతడు కూడా మా రాకుమారి అస్త్రధాటికి నిలువలేడు. అటువంటప్పుడు నీవెంతటి వాడవు? అలాగా దేవి, అయితే ఈ లేడీ తమకే చెందుతుందా? అర్జున, మేము ఓ విషయం విన్నాం. అది వాస్తవమేనా? ఏం విన్నారు తమరు? ఒక యువతి
తమను పరాజితుల్ని చేసినదట. ఏమిటి నిజమేనా పార్థ? ఆ అర్జున, తమరు ఏ విధంగా పరాజితులైనారు? ఆమె సౌందర్యవత. ఏం చెప్పమంటారు, మహా సౌందర్య రాశి. మ్మ్. ఉమ్, ఇప్పుడు తెలిసినది. బాణాల తాకిడికి కాదు తమరు గాయపడినది. ఆ పడతి చూపులు విరితూపులై తగలగానే తమరు పరాజితులైనారని అర్థమైనది. అర్జున, ఇప్పుడైనా చెప్పండి, ఆ యువతి ఎవరు? ఎవరో తెలియదు. ఒకవేళ రేవంతక పర్వతం మీద ఉత్సవం జరుగుతోందిగా, ఆ ఉత్సవానికి విచ్చేసిన ఏ దేశపు రాకుమారో అయ్యుంటుంది. మేం చెప్పలేదు సుభద్రకు మనం వరుణ్ణి వెదికే అవసరమే లేదు, వరుడే వెతుక్కుంటూ వస్తాడని? అవును, ఇప్పుడు జ్ఞప్తికొస్తున్నది. అంటే సుభద్ర వివాహం అర్జునునితో జరుగుతుందా? నీకు నచ్చాడా ప్రియా మా సుభద్ర వరుడు? తమరు పైకి ఏమీ ఎరుగనట్లుగా ఉంటూ అన్ని కార్యాలు చేస్తారు. వదినా, సుభద్ర, సుభద్ర, క్షేమమే కదా? సుభద్ర ఇలా భయంతో వణికిపోతుంటే తమరు నవ్వుతున్నారా? అరే, నీవు మమ్మెందుకు నిందిస్తున్నావు? అపరాధం మాది కాదు, అపరాధం ఆ గజరాజుది. బావుంది. ఆ ఏనుగంత గొడవ చేస్తుంటే తమరు ప్రేక్షకుల్లా వింత చూస్తున్నారా? నా ముద్దుల సహోదరి సుభద్ర, అప్పుడప్పుడు మేము ప్రేక్షకుని పాత్ర నిర్వహించాలి. అందులోనూ మాకు ఆనందం లభిస్తుంటుంది. ఒకవేళ ఆ గజరాజు మమ్ములను విసిరి పారవేసి ఉంటే? ఇదిగో రుక్మిణి, నీ ఆడబొడుచు నీవే సముదాయించు. మేం పసిబాలకులం కాదగ్రజ. మమ్ములను వదిన గారు సముదాయించిన అవసరం లేదు. బాలికవు కాదు గనుకే నేను ప్రేక్షకుల్లా ఉండిపోవలసి వచ్చింది. చూడు సుభద్ర, మీ అగ్రజులకు తెలుసు ఆ ఏనుగు నీ నీడను కూడా స్పర్శించలేదని. ఎందుకని? ఎందుకంటే నిన్ను రక్షించడానికి అక్కడ అజేయ ధనుర్ధారి పార్థుడున్నాడుగా. పార్థుడా? అంటే కుంతిపుత్రుడు అర్జునుడా? అవును సుభద్ర, త్రిలోకాలలో తనకు సరిసమమైన ధనుర్ధారి లేనటువంటి ఆ కుంతీపుత్రుడే అర్జునుడే. మ్మ్. మా సఖుడు అర్జునుడు. ఆ, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఒక ప్రేక్షకునిలా చూస్తూ ఉండటంలో అనూహ్యమైన ఆనందం దాగుందని. సుభద్ర, అకస్మాత్తుగా నీ చెక్కిళ్లపై ఇంద్రధనస్సులోని వర్ణాలు గోచరిస్తున్నాయేమిటి? మ్మ్. కొంటెదనా?